మెదక్ జిల్లా మండలం కేంద్రమైన కొల్చానలోని బాబా ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులకు ఎమ్మెల్యే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి 58 సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుండి సుమారు 13 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందించామన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయన్నారు. మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలు విజృంభిస్తుంటే గ్రామాలలో పారిశుద్ధ్యం నిర్వహించేందుకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు కేటాయించింది లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చుకుంటూ పబ్బం గడుపుతోందన్నారు. సరైన రీతిలో రైతు రుణమాఫీ చేయలేదని, రైతు బంధు అసలే లేదన్నారు. ఈ కార్యక్రమంలో యువత విభాగం అధ్యక్షులు తుముకులపల్లి సంతోష్రావు, మాజీ ఎంపీపీ సభ్యురాలు మంజుల కాశీనాథ్, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అలీ, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ముత్యం గారు, సంతోష్ కుమార్, నరేందర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కరెంటు రాజాగౌడ్, PACS చైర్మన్ మనోహర్, రాజాగౌడ్ తదితరులు. గతంలో ఇచ్చినటువంటి చాలా అప్లికేషన్స్ పెండింగ్ ఉండడం వల్ల వాటన్నిటి కూడా వెరిఫై చేసి ముఖ్యమైన పరిశీలన చేయడం వల్ల ఈరోజు మన నియోజకవర్గానికి 494 చెక్కులు 1,31,00,000 రూపాయల సంబంధించినవి ఈరోజు మనము తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన కొల్చారం మండలానికి సంబంధించి మరి 60 చెక్కులకు గాను 13,57,500 రూపాయలు మనం ఈరోజు పంపిణీ చేసుకుంటున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇది పేద ప్రజలకు ఒక వరం లాంటిది. ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తూనే మరి ఒక CMRF చెక్లో కూడా ప్రాధాన్యత ఇస్తూ ఎవరైతే దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందో వారందరూ కూడా ఎక్కువ శాతంలో నిలిచినటువంటి సందర్భం మనం చూడడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో మనం పోయినసారి దరఖాస్తు చేసుకున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడంతా వేదిక పడినటువంటి పెద్దలు